హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నరేష్ హనుమాల సైనింగ్ విత్ బోల్డ్ అండ్ ప్యాడ్స్. ఫ్రెండ్స్, ఈ ధర్మస్థల టెంపుల్ పైన ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన సందర్భం కోసం వెయిట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఆ టెంపుల్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ మాస్క్ మ్యాన్ చిన్నయ్య ఉన్నాడో, ఆ మాస్క్ మ్యాన్ చిన్నయ్య వచ్చేసి ఇప్పుడు కోర్టులో రీపిటిషన్ దాఖలు చేశారు. ఆ రీపిటిషన్ దాఖలు చేసిన దాంట్లో చాలా వరకు మెయిన్ క్యాండిడేట్ల నేమ్స్ బయట పెట్టారు. దాంట్లో మెయిన్ క్యాండిడేట్ ఎవడు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ టెంపుల్లో ఇలాంటి క్యాండిడేట్ ఎవడో ఉన్నాడని చెప్పేసి నా గెస్ 100% కరెక్ట్ అయింది. వాడే ఈ ప్రకాష్ రాజ్. ఎందుకంటే కంట్రీలో ఎవరికైనా తెలుసు ప్రకాష్ రాజ్ అనేవాడు ఎంత డేంజర్ క్యాండిడేట్. ఎస్పెషల్లీ హిందువులకి ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ ఇష్యూ అయినా హిందువులకు అగనిస్ట్గా మాట్లాడడానికి ఫస్ట్ ప్లేస్లో ప్రకాష్ రాజ్ ఉంటాడు. మన దరిద్రం ఏంది అని అంటే, మన డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఇప్పుడు తెలుగులో కానీ ఈ సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవడైతే ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్లు వాడిని తీసుకుంటారు కదా, వాళ్ళకు ఫస్ట్ సిగ్గు లేదు, ఫస్ట్ మనకు సిగ్గు లేదు. అలాంటి వాడి మూవీలు చూస్తున్నాం చూసారా, ఫస్ట్ మనల్ని మనమే అనుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్ వాళ్ళు, వీళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీడు తప్ప వేరే వాళ్ళు ఉన్నారా, వానికి ఆల్టర్నేట్ క్యాండిడేట్ లేరా, అయినా వాడిని ఎందుకు తీసుకుంటారంటే చూసే వాళ్ళు చూతేగాళ్ళు అన్నట్టు. ఓకే, అంటే మీరు నేను ఓకే అందరినీ కలిపి చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి క్యాండిడేట్కి, అంటే ఇలాంటి క్యాండిడేట్ లేకపోతే మనం మూవీ చూడలేమా? ఫస్ట్ తప్పు వాళ్ళది కాదు, మనలాంటి క్యాండిడేట్లు ఉన్నారు చూసారా. అంటే ఈ హిందువులం అని చెప్పుకొని హిందుత్వానికి అగెనిస్ట్గా పోయే వాళ్ళ సినిమాలు కూడా చూసుకుంటూ వాళ్ళని పెంచి పోషిస్తున్నాం కదా, మనల్ని మనమే చెప్తూ కొట్టుకోవాలి ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి వాడు, వీడు ఇటువంటి వాడని తెలిసి కూడా ఇంకా వాడు ఆ పొజిషన్లో ఉన్నాడు అని అంటే అది ఇష్యూ అనేది వాంది కాదు, మనది. ఓకే, సో ఇక్కడ టాపిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు వాడి పేరు బయటకు వచ్చింది. ఓకే, ఎందుకంటే ధర్మస్థల ఇష్యూని కంటిన్యూ చేయడానికి కేరళ నుంచి 200 కోట్ల ఫండింగ్ కూడా వచ్చినట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ 200 crores ఎవరిచ్చారు, దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇందులో మెయిన్ విక్టిమ్ క్యాండిడేట్ వచ్చేసి ప్రకాష్ రాజ్. ఈ ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఏంటంటే నాన్ లోకల్లో ఉన్నాడు, ఏదో ట్వీట్ కూడా చేశాడు, ఇది సున్నితమైన ఇష్యూ, దీని మీద నేను స్పందిస్తాను, బొంగు పోసాడం అని చెప్పి పెద్ద మాటలు చేశాడు. కాకపోతే ఏంటంటే అక్కడ నాకు తెలిసి ప్రకాష్ రాజ్కి ఏం మాట్లాడనో అర్థమవుతుంది. అందు గురించి ఏంటంటే 2 days టైం అడిగా, 2 daysలో ఏమన్నా లాయర్ని అరేంజ్ చేసుకుంటారా, లేకపోతే దీనికి సంబంధించిన ఏమన్నా వేరే మ్యాటర్ డైవర్షన్ కోసమా, లేకపోతే ఏమన్నా టైం తీసుకోవచ్చు, మేబీ ఐ డోంట్ నో. బట్ డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ ఇష్యూ వెనుక ఇలాంటి క్యాండిడేట్ కంపల్సరీ ఉండే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్ ఇలా మెయిన్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే, నేను ఇక్కడ ఈ టాపిక్ని ఎందుకు ఇటు ప్రకాష్ రాజ్ మీదకి అండ్ ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడుతున్నానంటే, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ వచ్చేసి వాడెవడు ఎండి సమీర్ అనే ఒక యదవనా కొడుకు ఒక ప్రొపగండా క్రియేట్ చేశాడు. సరే ఓకే, ఒకటి క్రియేట్ చేశాడు, దాని మీద ఇప్పుడు ఈ మాస్క్ మ్యాన్ ఎవరైతే చిన్నగా ఉన్నాడో ఆ మాస్క్ మ్యాన్ గాడే ఏదో వానికి ఎక్స్టర్నల్స్ ప్రెషర్ అనేది ఎవరైతే అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్ వాళ్ళు చేశారా లేకపోతే వేరే వాళ్ళు చేశారా అనేది తెలియదు. కాకపోతే ఏంటంటే ఉన్న ఫలంగా ఈ మాస్క్ మ్యాన్ చిన్నయ్య ఎవడైతే ఉన్నాడో వాడు ఈ 500 పీపుల్స్ ఇప్పుడు ఎవరైతే అమ్మాయిలు ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళని, అక్కడ ఉన్న ఈ ధర్మస్థల టెంపుల్కి సంబంధించిన ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన అమ్మాయిలని రేప్ చేసి మర్డర్ చేసి ఆ ధర్మస్థల సరౌండింగ్లో ఉన్న ఈ చెరువు చుట్టుపక్కల పాతి పెట్టారని చెప్పేసి ఏదైతే ఆ ఎలిగేషన్ వేశాడో, ఆ ఎలిగేషన్ కాస్త నేషనల్ వైడ్ వైరల్ అవ్వడం వల్ల ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా లోకల్లో ఉన్న వాళ్ళు, కొంతమంది ఎంత దారుణంగా వీడియోలు చేశారంటే దాని మీద, ధర్మస్థలలో నిజంగానే అలాంటి రేపులు మర్డర్లు జరిగాయి, వీళ్ళే అక్కడ చూశారు, వీళ్ళు వెళ్ళి అక్కడ పాతి పెట్టంగా అల్లారా చూసి వీడియోలు తీసినంత ఈజీగా వీడియోలు చేసి పబ్లిక్ చేశారు వీళ్ళు. ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నేను వేరే వాళ్ళని అనట్లేదు, వేరే కమ్యూనిటీ వాళ్ళని అనట్లేదు, నేను హిందువుల గురించే మాట్లాడుతున్నాను. ఈ టెంపుల్ గురించి హిందువులు చేసిన వీడియోలు వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరు చేయలేదు. ఎందుకంటే హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఈ టెంపుల్కి సంబంధించిన వీడియోలు ఎక్కువ చేశారు. ఓకే, నేను కొన్ని వీడియోలలో ఉన్న రెఫరెన్స్లను బట్టి చెప్తాను, ఎందుకంటే నేను ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ నేమ్స్ రివీల్ చేయను. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంతమంది ఏ విధంగా అంటే హిందుత్వానికి సంబంధించిన కొన్ని వీడియోస్లలో వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారంటే, ఒక పర్సన్ ఉంటాడు, అతను వచ్చేసి ఆల్మోస్ట్ 4 million ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉంటారు యూట్యూబ్లో. కాకపోతే ఆయన ఏం చేస్తారంటే, ఒక వీడియోలో చూశాను, నా హిందూ ధర్మాన్ని, రాముణ్ణి, సీతమ్మని, హనుమంతుని అంటే ఇలా పేర్లు కొన్ని చెప్పి వాళ్ళది ఎవరన్నా ఏమన్నా అంటే ఒక్కొక్కరి తాట తీస్తా అని చెప్పి భారీ డైలాగ్ ఇచ్చాడు అన్నట్టు. ఎవరైతే పైన ఫాలోవర్స్ ఉంటారో కొత్త వాళ్ళు ఆ వీడియో చూసిన వెంటనే ఎమోషనల్లీ కనెక్ట్ కావడానికి
అలాంటి డైలాగులు సంధిస్తారన్నట్టు. ఓకే. సో, ఇంత భారీ డైలాగులు కొట్టిన ఈ పెద్ద మనిషి ఆ ధర్మస్థల మీద 2 వీడియోలు చేశాడు. ఓకే. ఆ 2 వీడియోలు ఈ ధర్మస్థల ఇష్యూ అనేది ఒక ప్రొపగండా అని తెలిసినంక కూడా ఆ వీడియో డిలీట్ చేయాలి ఆ మనిషి. 3 నెలల వరకు చూశాను. ఆ వీడియో కంటిన్యూగా ఉండే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ వీడియో ఏదైతే ఉందో నా హిందూ ధర్మాన్ని గానీ, రాముడిని గానీ, సీతమ్మని గానీ ఎవరన్నా ఏమన్నా అంటే తాట తీస్తా నా కొడుకులారా అనే డైలాగ్ ఉంది కదా! ఆ డైలాగ్ ఉన్న వీడియోని అలా కంటిన్యూ ఉంచాడు. ఆ వీడియోని ఈ నా అన్వేష్ ఉన్నాడు కదా! ఈ అన్వేష్ ఏం చేశాడంటే ఆ వీడియో గింట డిలీట్ చేయలేదంటే నీ బండారం బయట పెడతా అనగానే డిలీట్ చేశాడు ఆ క్యాండిడేట్. ఓకే. సో, ఆ క్యాండిడేట్ గురించి నేను పెద్దగా ఇంకా చెప్పను. ఎందుకంటే ఆ క్యాండిడేట్ ఎవరనేది ఇప్పటివరకు మీకు అర్థమై ఉంటది. నేను ఎందుకు అంత ఇదిగా చెప్తున్నానంటే ఇలాంటి సోషల్ మీడియాలో ఇలా హిందువులని ఎమోషనల్లీ కనెక్ట్ చేసుకొని తన స్వలాభం కోసం ఏదో ఒక టాపిక్ మీద ఎవడో ఒక ప్రొపగండా క్రియేట్ చేస్తే అది నిజమా కాదా అది అని తెలియకుండా హిందువుల టెంపుల్‌కి సంబంధించిన వాటి మీదనే ఇంత క్రిటిసైజ్ చేస్తూ ఇంత దారుణమైన వీడియోలు చేశాడు. 2-3 వీడియోలు చేశాడు అతను. ఓకే. కానీ ఆ టెంపుల్ ఎంత పవిత్రమైందనేది వాళ్ళకి తెలుసా ఎవరికైనా? ఆ టెంపుల్ దాదాపు 500 టెంపుల్స్‌కి ఫండింగ్ ఇస్తుంది. అంటే ఆ టెంపుల్‌కి వచ్చే ప్రతి రూపాయిని వేరే టెంపుల్స్ డెవలప్ చేయడానికి ఫండింగ్ ఇస్తుంది. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఆ ఒక్క టెంపుల్‌ని గింట మనం క్లోజ్ చేయగలిగితే ఆ కర్ణాటక ఏరియాలో ఉన్న 500 టెంపుల్‌లు కంప్లీట్‌లీ మూతపడిపోతాయన్న ఒకటే ఒక కాన్సెప్ట్‌తోనే ఆ టెంపుల్ మీద ఒక ప్రొపగండా క్రియేట్ చేసి అంటే కొంతమంది అక్కడున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏదైతే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు ఒక ప్రొపగండా క్రియేట్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తే దాంట్లో మెయిన్ క్యాండిడేట్ అనేది ఈ ఎండీ సమీర్ అనే క్యాండిడేట్. ఈ ఎండీ సమీర్ అనే క్యాండిడేట్ గారు వీడు అంత ప్రొపగండా క్రియేట్ చేసి దాని మీద చాలా వీడియోలు చేశాడు. ఓకే. ఆడిప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు అనుకో. కాకపోతే ఏంటంటే మన సోషల్ మీడియా హిందూ ఇన్ఫ్లుయెన్సర్ మేము హిందువులమని చెప్పుకునే చెత్త నా కొడుకులు వీళ్ళకి కూడా సిగ్గు లజ్జ మానాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళన్నా కొంచెం అలా ఆలోచించాలి కదా! ఇది కరెక్ట్ కాదు, ఇది నిజమా కాదా అనేది. స్ట్రింగ్ వినోద్ ఈ విషయంలో స్ట్రింగ్ వినోద్ మొదటి రోజే చెప్పాడు ఇది ప్రొపగండా అని చెప్పి. ఎందుకంటే ఆయనకి ఇలాంటి వాటి మీద చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇలాంటి వాటిని ఆయన క్లియర్‌గా ఆయన లాంగ్వేజ్‌లో ఆయన క్లియర్‌గా ఎండబట్టేవాడు. కాకపోతే ఇలాంటి చెత్త నా కొడుకులు వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కలిసి స్ట్రింగ్ వినోద్‌కి సంబంధించిన ఈ స్ట్రింగ్ ఛానల్ ఉంది కదా! దాన్ని ఛానల్ మీద రిపోర్ట్స్ కొట్టి యూట్యూబ్ నుంచి పర్మనెంట్‌లీ డిలీట్ అయ్యేటట్టు చేశారు ఆ ఛానల్‌ని. ఆ ఛానల్ డిలీట్ అయిన తర్వాత ఆయన కోర్టు దాకా కూడా వెళ్ళాడు. ఆ ఛానల్‌ని మళ్ళీ రివోక్ చేయాలని చెప్పేసి చాలా వరకు ఆర్గ్యూ చేశాడు. యూట్యూబ్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. అన్నీ చేశాడు. కాకపోతే అది పాసిబుల్ కాలేదు కనుక ఆయన కంప్లీట్‌లీ ఈ సోషల్ మీడియా మీద అంటే ఈ వ్యవస్థ మీద ఎస్పెషల్లీ ఆయనకి సంబంధించిన ఇప్పుడు ఎవరైతే ఆయన ఎవరి కోసం అయితే ఈ పాట పడ్డాడో ఆ హిందువుల మీద విరక్తితోని ఆయన ఒక వీడియో కూడా చేయట్లేదు. తలుచుకుంటే ఆయన ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి దానిలో కూడా మళ్ళీ ఆయన గెట్ ఆన్ కావచ్చు. ఆయన ప్రీవియస్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఆయన రివోక్ చేసుకోవచ్చు. అంటే కొత్త వాళ్ళు మళ్ళీ ఆయనని కనెక్ట్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఆయనకు న్యాయం జరగలేదు. అక్కడ ఆయనకి సపోర్టెడ్‌గా ఏ ఒక్క హిందువు కూడా ఆయనకు సపోర్టెడ్‌గా నిలవలేదు. సో, అందుకోసం అని చెప్పేసి పాపం ఆయనే ఇంకొక ఛానల్ కూడా క్రియేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ ఆయనే ఈ సోషల్ మీడియాలో హిందుత్వానికి సంబంధించిన ఏ వీడియోలు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఆయన తెలుసుకుంటే సోషల్ మీడియాలో వేరే ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది. ఓకే. ఇప్పుడు థ్రెడ్ కూడా వచ్చింది. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఆయన ఒక అకౌంట్ క్రియేట్ చేసి చాలా వరకు ఆయన ఈ ప్రచారం చేయొచ్చు. ఆయన హిందుత్వం కోసం ఆయన ఫైట్ చేయొచ్చు. కాకపోతే ఆయన ఎవరి కోసం అయితే ఫైట్ చేశాడో వాళ్ళు ఈయన ఛానల్‌లో ఈయన దగ్గర నుంచి వచ్చిన ఈ న్యూస్ ఏవైతే ఇప్పుడు ఆయన చెప్పే రీల్స్ గానీ, ఆయన చెప్పే వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎంజాయ్ చేశారు. కాకపోతే ఆ ఎంజాయ్ వరకు మాత్రమే చేశారు. ఆయనకి సపోర్ట్ ఎవ్వరు లేరు. అందుకోసం ఆయనే ఈ వీడియోలు చేయడం అనేది మానేశాడు. కాకపోతే ఆయన నమ్మిన ధర్మం కోసం ఆయనే ఇప్పటికీ ఆయనకు సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే ఇలాంటి వాళ్ళకి ఈ దేశంలో సపోర్ట్ లేదు. అదే ఇలాంటి చెత్త నా కొడుకులు ఒక వీడియో ప్రొపగండా క్రియేట్ చేస్తే దాని మీద ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎన్ని వీడియోలు చేశారు కదా! స్ట్రింగ్ వినోద్ కోసం ఎవడన్నా ఒక వీడియో చేశాడా? నాకు తెలిసి ఒకటి ఇద్దరు చేసి ఉండొచ్చు కానీ మిగతాలో ఎవరు చేయలేదు. అది మన వ్యవస్థ ఏందనంటే ఇక్కడ ఎవ్వరికీ ఫ్యాక్ట్ అవసరం లేదు. ఇక్కడ ఏందంటే ఎవరికైనా కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్. అంటే అది మన కమ్యూనిటీ మీద జరిగిన దాడా లేకపోతే వేరే కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన విషయమా అనేది అక్కడ ఎవరికి అవసరం లేదు. ఇక్కడ విషయం ఏందంటే వేరే కమ్యూనిటీకి సంబంధించిన ఏదైనా ఇష్యూ వస్తే 100లో ఒక 10 మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా వాటి మీద వీడియోస్ చేయరు. కాకపోతే హిందుత్వానికి సంబంధించిన ఒక ప్రొపగండా వస్తే 100లో 90 మంది బాలకవులు దాని మీద వీడియోలు చేస్తారు. ఎందుకంటే హిందువులకి హిందువే శత్రువు అనేసి అలా ఎందుకన్నారో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది.
సో ఇక ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటి అనంటే, ఇప్పుడు ఈ ధర్మస్థల ఇష్యూ అనేది బయటకొచ్చింది గదా! మళ్ళీ డెఫినెట్‌లీ చెప్తున్నాను. మళ్ళీ దీంట్లో ఉన్న ఈ పెద్ద క్యాండిడేట్‌లు ఎవరు ఉన్నారో వాళ్ళందరిని బయటికి తీసేదాకా మాత్రం వదిలిపెట్టరు. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్ అన్నీ కొంచెం సింక్ చేసి చూస్తే నాకెందుకు సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే డీకే శివకుమార్ గారు ఉన్నారు గదా! ఆయన చార్జ్ తీసుకున్న వెంటనే మళ్ళీ ఈ ధర్మస్థల అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ఎవరైతే కుట్ర పన్నిండ్రో వాళ్ళందరినీ మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారంటే డెఫినెట్‌లీ అక్కడ ప్రభుత్వం దీని మీద మళ్ళీ చొరవ తీసుకున్నది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే కర్ణాటక గవర్నమెంట్‌ని డీకే శివకుమార్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో, అలా హ్యాండ్ ఓవర్ చేసుకున్న అనతి కాలంలోనే ఈ ఇష్యూని మళ్ళీ బయటికి లాగారంటే డెఫినెట్‌లీ చెప్తున్నాను. ఈ ఇష్యూ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎండుకాడు పడే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పుడైతే కొంచెం స్ట్రాంగ్‌గానే కనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ ప్రకాష్ రాజ్‌తో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారనేది బయటికి రావాల్సింది ఉంది. ఒకవేళ బయటకొచ్చిన తర్వాత ఎవరెవరి పేర్లు బయటికొస్తాయనేది ఇప్పుడు వేచి చూడాలి. నాకైతే ప్రకాష్ రాజ్ గారు పర్మనెంట్‌గా లోపలికి పోతేనే హిందుత్వానికి పట్టిన దరిద్రం పోతదనిపిస్తుంది. సో ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరెవరి పేర్లు బయటికి రివీల్ చేయబడతాయి. సో ఈ ఇష్యూ వెనుకున్న మెయిన్ క్యాండిడేట్‌లు ఎవరు, వాళ్ళకున్న ఎజెండా ఏందనేది మనకిప్పుడు తెలియాల్సింది ఉంది. అండ్ ఈ కేరళ నుంచి 200 క్రోర్స్ ఇక్కడికి ఫండింగ్ చేసిన క్యాండిడేట్ ఎవరు? దాని వెనుకున్న క్యాండిడేట్స్ ఎవరు? ఓకే. సో కేరళలో హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ డబ్బులు పంపిస్తున్నారంటే సంథింగ్ దీని వెనకాల ఎవరో పెద్దవాళ్ళే ఉన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళెవరనేది బయటికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. చివరగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐ యామ్ సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ వీడియో రైట్ నౌ. జై హింద్, జై భారత్.